వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశాన్ని పలకరించే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. సాధారణంగా మే నెల చివరి వారంలో అండమాన్ను తాకే రుతుపవనాలు ఈసారి మే 14 నుంచి 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాకాలం త్వరగానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణాది పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే ఈశాన్య తూర్పు మధ్య భారతంలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉండనుంది. అక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. వర్షాల సూచన ఉన్నప్పటికీ ఎండల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మే నెలలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. అయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉండడం ఒకంత ఊరటనిచ్చే అంశం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా ఉండనుంది. సముద్రం నుంచి వచ్చే తేమగాలుల వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లు అనిపించినా విపరీతమైన ఉక్కపోత వేధించనుంది. మరోవైపు రాజస్థాన్, గుజరాత్ వంటి పశ్చిమ భారత రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏదేమైనా రుతుపవనాలు త్వరగా వస్తున్నాయన్న వార్త రైతులకు, సామాన్య ప్రజలకు పెద్ద ఊరట. అయితే వర్షాలు పడే వరకు ఎండల తీవ్రత, ముఖ్యంగా ఉక్కపోత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండలకు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పనులు పడితే తప్ప ఎండలో రాకుండా ఉండడమే మేలంటున్నారు. అంతేకాక వేసవి తాపం నేపథ్యంలో చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.